నువ్వేం మాట్లాడుతున్నావు దాని తగినట్టుగా ఉంది. నీ చాయిస్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ టంగ్. నీ జీవితంలో నీవు చేసే నిర్ణయము దేవుడు వాటిలో చూస్తున్నాడు. ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఏది కావాలో కోరుకునేటప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అదే. మన నోటి నుండి వస్తుంది జీవము, మరణము. ఇది రెండు పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఒకటి, మన బ్రతుకు మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంది, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. రెండోది, పొరుగువాని బ్రతుకు నీవిచ్చే మాటలను బట్టి బ్రతుకుతానికి అవకాశం ఉంది. కుమిలిపి ఒంటరితనంలో, ఏడుపులో, నిరుత్సాహంలో బ్రతుకుతానికి అవకాశం ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నీ మాట ఒకరి జీవితాన్ని బలపరుస్తుందా, ఒకరి జీవితాన్ని కృంగదేస్తుందా, ఒక బ్రతుకుకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, పరీక్షించుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని వాక్యంలో చూస్తే కేవలం ఇట్ ఇస్ నాట్ జస్ట్ డూయింగ్ సిన్ బట్ ఆల్సో స్పీకింగ్ సిన్ దేవుణ్ణి మనుషుడిని దూరపరుస్తుందంట. దేవునికి మనుషుడికి దూరం కలిగజేసేది నీవు మాట్లాడే మాటలను బట్టి కూడా నీకు నీ దేవునికి దూరం అవుతుందంట. నీవు వ్యభిచారం చేయలేదేమో, నరహత్య చేయలేదేమో, దొంగతనం చేయలేదేమో, కానీ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నావంటే నీకు నీ దేవునికి సపరేషన్. ఈరోజు మీరు అంటున్నారేమో, దేవా నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదని దేవుని సన్నిధిలో మీరు మొరపెడితే దేవుడు మీకు ఇచ్చే జవాబు నీ నోటి మాటలు.